అత్యాచార యత్నం ఘటనలో తీవ్రంగా గాయపడి సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న గిరిజన మహిళను బీఆర్ఎస్ నేతలు పరామర్శించారు. మాజీ మంత్రులు హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, సబితా ఇంద్రారెడ్డి, సత్యవతి రాథోడ్, సునీత లక్ష్మారెడ్డి, మల్లారెడ్డి, ఎమ్మెల్యే మూట గోపాల్ తదితరులు ఉన్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ నేతలు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, అత్యాచార ఘటనలు పెరిగాయని మండిపడ్డారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 1900 అత్యాచార కేసులు నమోదయ్యాయన్నారు. నిర్మల్ నుంచి బస్సులో హైదరాబాద్కు వస్తూ ఉంటే ఆ ప్రైవేట్ బస్సులో డ్రైవరే మహిళపైన అత్యాచార యత్నం చేసిందని ఆ మహిళ ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేసిన విషయాల్ని మనం చూసాం. అంటే ఇలా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు లా అండ్ ఆర్డర్ అంతా కూడా కుప్పైపోయింది. 9 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో 1900 అత్యాచారం కేసులు నమోదైనాయి. 1900 అత్యాచార కేసులు నమోదైపోయినాయి. సబితక్క గారు అసెంబ్లీలో మాట్లాడుతూ ప్రతిరోజు అత్యాచారాలు జరుగుతున్నాయి, మహిళలకు భద్రత కరువైపోయింది, ఈ ప్రభుత్వం ఫెయిల్ అయిపోయిందని సబితా ఇంద్రారెడ్డి గారు శాసనసభలో మాట్లాడితే మరుసటి రోజే హైదరాబాద్ లో 4 అత్యాచారాలు జరిగినాయి. అసెంబ్లీలో మాట్లాడే తెల్లారే 4 అత్యాచారాలు జరిగినాయి. అంటే ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర. బాధిత ఎస్సీ ఎస్టీ మహిళల పైన ఇటువంటి అత్యాచారం జరిగినట్టయితే ప్రయత్నం జరిగితే వారికి 5 lakhs రూపీస్ ఉంది. ఈ ప్రభుత్వం స్పందిస్తే 10 లక్షల రూపాయల వరకు కూడా ఎక్స్గ్రేషన్ ఇచ్చేటువంటి ఆలోచన ఉండాలి. కానీ అది ప్రభుత్వం అటువంటి చిత్తశుద్దితో ఉన్నట్టు కనిపిస్తలేదు. మేము డిమాండ్ చేస్తాను, వారికి మంచి వైద్యాన్ని అందించాలా, బాధితుని రక్షించాలా, అదేవిధంగా అత్యాచారానికి పాల్పడినటువంటి వారి పైన ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుని ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఈ కేసును ఇన్వెస్ట్ చేయాల్సిందిగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. బంగారం లాంటి తెలంగాణను కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అతలం కుతలం చేస్తున్నారు. అసలు ఎవరికి అర్థమే అయితే లేదు. ప్రజలంతా అయోమయంలో పడిపోయినారు. రైతులు ఇప్పుడు ఈరోజు సురేందర్ రెడ్డి నా అగ్రికల్చర్ ఆఫీస్లో 52 ఏళ్ల వయసు ఈరోజు మేడ్చల్ల ఊరేసుకొని చనిపోయిండు, రుణమాఫీ కాలేదని. ప్రతి ఒక్క రైతులు కూడా మా కేసీఆర్ పాలనలో రైతులు ఎంత ఆనందంగా ఉన్నారు, ఎంత పంటలు పండించారు, దేశానికి ఆదర్శంగా నిలిచింది మా తెలంగాణ రాష్ట్రం. పంటలల్లో రైతులల్లో అంత మంచిగా నడిచే రైతులన్నలు ఇవాళ కాంగ్రెస్ వచ్చినాక అతలం కుతలం అయిపోతుంది. రుణమాఫీ చేస్తా అంటారు, మోసపూడితే మాటలు చెప్తారు, 32 కోట్లు అంటారు, 31 కోట్లు అంటారు, 42 కోట్లు అంటారు, మళ్ళీ ఆఖరికి ఇచ్చేది 10-12 కోట్లే. అవి కూడా ఎటు కాకుండా